ఈ జడ్జిలు ఈ లాయర్లు ఏంటి ఆఫ్టర్ ఆల్ ఇన్ ది సెన్స్ ఒక కామన్ ఆఫీసర్కి ఇంత ఖరీదైన లాయర్లు అని ఆశ్చర్యపోయాడు. ఇవాళ కూడా భార్గవ రెడ్డికి వాళ్ళు చూశారుగా, పొన్నవల సుధాకర్ రెడ్డి మాజీ ఏజీ కాకుండా వీళ్ళు కపిల్ సిబ్బలు, ఆయన దవే ఇంకొక ఆయన, అలాంటి పొన్నవల సుధాకర్, సిద్ధార్థ్ దవే, రమేష్ అల్లంగి, ఎంతమంది చూడండి, వెంకట్ రఘువంశీ, అరుణ గుప్తా, సయ్యద్ అహ్మద్ అనకి, చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు పెట్టుకున్నాడు ఆయన. తర్వాత ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కేసులో ఏమైంది, గవర్నమెంట్ తరఫున లాయరు టైం అడుగుతున్నాడు రిపీటెడ్గా. గవర్నమెంట్ లాయర్ టైం అడిగినప్పుడు ఆబ్వియస్లీ కోర్టు వాయిదా వేస్తుంది. వాయిదా వేసి మీరే అడుగుతున్నారు కాబట్టి టైము వాయిదా వేస్తున్నాము, ఆయన మీద కోవర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దని చెప్తున్నారు. 2 సార్లు అదే జరిగింది, వాళ్ళు కూడా అదే జరిగింది. సో ఇది ఎందుకు జరుగుతోంది? ఇది దాంట్లోకి వెళ్ళే ముందు దాంట్లో పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారి పేరు ఉంది కదా, ఉంది. అంత టాలెంటెడ్ ఫెలో వెళ్ళిన తర్వాత కూడా అసలు కేసు గెలవపడం ఎందుకు? నేను చెబుతుంది కాదు, పొన్నవాళ్ళు గారు మీరే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారినే రిమాండ్ చేయించాను, నా టాలెంట్ ఏంటో తెలుసా అని చెప్పిన వ్యక్తి సిద్ధార్థ లోతర్ గారు లాంటి తోటి కూడా కోర్టు హాల్లో గొడవ పడిన వ్యక్తి. నువ్వు ఎంత, నా నాలెడ్జ్ పొంది నువ్వు ఎంత అన్నాడు. మరి ఏమైంది నీ నాలెడ్జ్ ఇవ్వద్దు? నీకు అర్థమైందా? నీ నాలెడ్జ్ కాదు అది. ఆ రోజు మీ ప్రభుత్వము అడ్డగోలుగా వ్యవహరించి మీ ఇష్టం వచ్చినట్టు ఇంట్లోనే రిమాండ్ రిపోర్ట్స్ రాసుకుని వచ్చారు. నీకు తెలియదా? రిమాండ్ రిపోర్ట్స్ ఎక్కడ పోలీస్ స్టేషన్లో తయారైనాయా? ఎవరింట్లో తయారైనా మీకు తెలియదా? ఇంకా నెక్స్ట్ స్టెప్ నేను చెప్పకూడదు, బీయింగ్ ఎన్ అడ్వకేట్, నేను ప్రాక్టీస్లో ఉండు. ఇన్ని కథలు పడి నువ్వు మళ్ళీ బయటకు వచ్చి క్లెయిమ్ చేసుకుంటావు నేను టాలెంటెడ్ అడ్వకేట్. జ్యుడిషియరీ సిస్టంలో ఉన్న వాళ్ళ ఇంట్లోనే రెడీ అని ఏం తగలెట్టారో చెప్పట్లేదు కదా. ఈరోజు ఇదే టాలెంటెడ్, సోకాల్ టాలెంటెడ్ అడ్వకేట్ అని ఆ రోజు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్న పొన్నవాళ్ళు గారు ఒక కేసు గెలవలేదే. ఏమైంది ఈ టాలెంట్ అంతా? అంటే నీకు అర్థమైందా నీ టాలెంట్ ఏంటో? నువ్వు జస్ట్ బొమ్మవి, ఇప్పుడు కానీ తెలుసుకో. ఈ బొమ్మను నమ్మి వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి ఈయన కాపాడతారు అనుకుంటే ఆయనకి ఏం లేదబ్బా. జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఎత్తేస్తారు, ఈయన దగ్గర స్టఫ్ లేదు, మీరు గుర్తుపెట్టుకోండి, నట్టేట మునుగుతారు. రెండోది వచ్చేసరికి మీరు అన్నారు, ఇందాక కూడా చెప్పాను వెంకటేశ్వర గారు, కోర్సివ్ స్టెప్స్ అనేది జనరల్గా ఏమవుతుందంటే నాట్ ఇన్ఫ్రింజ్ రైట్స్ కాంటెక్స్ట్లో కొంత జ్యుడిషియరీ ఏమవుతుందంటే తీసుకోవద్దు, కొంచెం డీటెయిల్డ్ ఎంక్వైరీ తర్వాత డెఫినెట్గా మేము ఇచ్చే సబ్మిషన్స్ మీద బట్టి డెఫినెట్గా తర్వాత ఇస్తుంది. ఇప్పుడు మీకు చాలా మందికి విజయపాల్ కేసు కావాలి చూసుకున్నా కూడా, ఐపీఎస్లు చూసుకున్నా కూడా మీరు గమనించినట్లయితే తొందరపడాలన్నారు. తొందరపడకపోయినప్పుడు కూడా నిదానంగా చూస్తే ఎంతమంది ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు? ఇప్పుడు ఒక అతను అడిషనల్ ఎస్పీ ర్యాంక్ అతను జైల్లో ఉన్నాడా? ఒక మాజీ ఎంపీ జైల్లో ఉన్నాడా? ఒక మాజీ ఎమ్మెల్యే జైల్లోకి పోయి బెయిల్ తీసుకొని వచ్చాడా? మీరు గమనించినట్లయితే ఇందాక వారు చెప్పారు మాకు వాళ్ళకు తేడా ఉండాలన్నారు. ఎస్, వీ హ్యావ్ టు ఫాలో లా. కాకపోతే కొంచెం డిలే అయిందే కానీ ఎవరు తప్పించుకున్నారు చెప్పండి? ఈ 6 monthsలో ఎంతమంది ఇప్పుడు జైల్లో ఉన్నారు? విత్ డ్యూ ప్రాసెస్ తోటే కదా. ఆ డ్యూ ప్రాసెస్ కాకపోయినా కూడా జైల్లో ఉండేవాళ్ళు. అంటే తొందరపడితే పెట్టచ్చు. మీరు గమనించినట్లయితే మా ఏది కూడా తీసుకెళ్ళి పర్ఫెక్ట్గా ఉండే రిమాండ్ రిజెక్ట్ అవ్వలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు మీకు ఎన్ని రిమాండ్ రిజెక్ట్ అయినాయి? ఏం చేసేవాళ్ళు? అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్, దారిలో ఉన్నప్పుడు రిమాండ్ రిపోర్ట్ తయారైంది. రిమాండ్ రిపోర్ట్ కూడా ఎక్కడ తయారయ్యేది? పోలీస్ స్టేషన్లు కాదు, ఇళ్లలో కూర్చొని తయారు చేసేవాళ్ళు. అలా తయారు చేసి ఇన్ని కేసులు పెట్టారు. మీకు తెలుసు కదా, ఏ ఒక్క కేసుని నిలబడిందా? ఏ ఒక్క కేసులను ఛార్జ్షీట్ వేయగలిగారు 5 ఏళ్లలో? వేసిన ఛార్జ్షీట్లో ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్లో ఒక్కటైనా ఉందా? అసలు ఎవిడెన్స్ సబ్మిట్ చేయగలిగారా? సో ఏమైంది? సైకో ప్రభుత్వం అని ముద్రపడిపోయింది. హడావుడికి చేయడం. రంగనాయకమ్మ గారు లాంటి 65-60 సంవత్సరాల సీనియర్ సిటిజన్ మీద కూడా నువ్వు తీసుకొచ్చి ఆవిడ ఒక ఫార్వర్డ్ చేసిన దానికి అంతేందుకు మన అంకబాబు గారి గురించి తెలుసు కదా. అంకబాబు గారు ఏదంతా ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసినాడని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టి ఇంటికి వెళ్ళారు. మీరు ఈ పొద్దు వచ్చి మాట్లాడితే ఎట్లా? కనీసం ఆ సిఐ అనుకుంటా అప్పుడున్న ఆయన లుంగి కూడా కట్టుకొని పెద్ద ఆయన సీనియర్ జర్నలిస్ట్, 70 సంవత్సరాలు స్పీడ్గా లుంగి లాగేసినాడంట నడు అని జీబు ఎక్కిస్తే. చాలా బాధపడ్డారు ఆ రోజున. మరి ఆయనకు చేసింది ఏం పాపం? ఏదో ఫార్వర్డ్ చేశాడనే కదా. మరి నువ్వు ఇంత అలా చేయమని కూడా అనట్లా ఎవరు. ఇప్పుడున్న సిస్టంలో మీకు అర్థమైంది కదా, ఇప్పుడున్న సిస్టంలో అలా చెయ్యమని కూడా ఎవరు అనట్లా. అలా చేయమని అడగట్లేదు. మా సార్ కూడా అలా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడు కూడా. అయితే మేమంటే ప్రజలు కరెక్ట్ అనుకునేది ఏంటంటే